హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సంక్రాంతికి వస్తున్నాం, సినిమా చూసేసి వస్తున్నాము. సినిమా మొత్తం నాకు ఎలా అనిపించిందంటే ఏదో ఒక ప్యారడీ చూస్తున్నట్టు అనిపించింది. ఏమో కనెక్ట్ అయితే కొన్ని కామెడీ సీన్స్ బాగానే నవ్వొస్తాయి, బట్ డిస్కనెక్ట్ అయితే మాత్రం అంత సెట్ అవ్వకపోవచ్చు. సినిమా గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే కనుక సినిమా స్టార్ట్ అవ్వడమే ఏదో సీరియస్ టోన్లో స్టార్ట్ అయిందేమో అన్నట్టు ఉంటుంది, కానీ అది సీరియస్ టోనా కామెడీ టోనా అని అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. బట్ వన్స్ అది కామెడీ టోన్లో ఉంది అని యాక్సెప్ట్ చేయగలిగి మొత్తం సినిమా అంతా ఒక ప్యారడీ లాగా జరుగుతుంటుంది అనమాట. ఏంటి అసలు ఏ సీన్ అంటే స్టోరీకి అన్రిలేటెడ్ సీన్స్ వస్తుంటాయి, బట్ అవి కామెడీ సీన్స్ కాబట్టి ఇంకా మనం యాక్సెప్ట్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రాలో ఈ సీన్ నచ్చినా కూడా, లేదంటే నమో వెంకటేశాల్లో ఈ సీన్స్ నచ్చినా కూడా ఎవరు రాదే నేను మేనేజ్ చేస్తాను ఉండండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు, అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బా ఇవన్నీ ఏంటంటే స్టోరీకి ఏమి అవి వాల్యూ యాడ్ అయితే చెయ్యవు, స్టోరీలో అసలు ఫిట్ కూడా అవ్వవు. బట్ అవంతా ఇంకా యాడ్ చేసి ఫిల్లర్స్ లాగా మొత్తం అవే సీన్స్ తోటి అయిపోయినట్టు ఉంటుంది అనమాట. బట్ ఆ సీన్స్ స్టిల్ అక్కడక్కడ నవ్వొస్తాయి. మరీ పగలబడి నవ్వేసా అంత నవ్వు రాకపోయినా ఏదో ఇప్పుడు బాద్షాలో బ్రహ్మానందంతో అన్ని ఫిల్లర్స్ పెట్టినా కూడా చాలా నవ్వుకుంటాము. దీంట్లో అంత నవ్వుకోం, కానీ ఏదో ఆ ఫిల్లర్ సీన్స్ కొన్ని బాగానే నవ్వొస్తాయి అని చెప్పాలి. అంటే మనం ఒక వింటేజ్ వెంకటేష్ని చూసామేమో అనే టైప్లో ఉంటాయి ఆ కామెడీ సీన్స్. బట్ మీకు ఎక్కడన్నా పొరపాటున అరే ఇదేంట్రా స్టోరీ ఎక్కడో స్టార్ట్ అయింది, ఏవేవో సీన్లు వస్తున్నాయి, అసలు ఏంటి స్టోరీ ఏమైనా ప్రోగ్రెస్ అవుతుందా, లాజికల్గా కూడా ఏమైనా ఆలోచిస్తే కనుక కంప్లీట్ డిస్కనెక్ట్ అవుతారు. ఇంకా చిరాకు వచ్చేస్తుంటుంది అనమాట. ఇంకా సినిమా ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఈ ఫిల్లర్ సీన్స్, అవసరం లేని కామెడీ సీన్స్ అన్నీ వస్తుంటే ఇంకా మీకు ఇంకా కోపం ఎక్కువైపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ మీరు అవన్నీ మర్చిపోయి సినిమా స్క్రీన్ మీద ఏం చూపిస్తే అది చూస్తాను, ఏదైనా యాక్సెప్ట్ చేస్తాను, ఇంకా నో బ్రెయినర్ లాగా చూస్తే నచ్చొచ్చు అనమాట. కామెడీ సీన్స్ అయితే కొన్ని నవ్వుకునేలానే ఉన్నాయి, బట్ మీరు ఇంక అన్నీ మర్చిపోయి లాజిక్లు అన్నీ మర్చిపోవాలి. కొన్ని రిపీటేటివ్గా అనిపించవచ్చు, బట్ ఏమో నాకైతే అంత నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. బట్ వేరాజ్ మా ఫ్రెండ్స్ కొంతమంది బాగానే కనెక్ట్ అయ్యారు, ఆ థియేటర్ అంతా కూడా బాగా కనెక్ట్ అయింది. టిపికల్ అనిల్ రావిపూడి మూవీ లాగా అనిపించింది అనమాట. అంటే అనిల్ రావిపూడి మూవీస్లో ఫ్యామిలీస్ పెట్టి ఆ ఫ్యామిలీస్ మధ్యలో చిచ్చులు పెట్టి లేదా వేరే ఎక్స్ట్రా క్యారెక్టర్స్ పెట్టి వాళ్ళతోటి కామెడీ క్రియేట్ చేయడం, ఆ కామెడీ సీన్స్ కొంచెం క్రింజ్ అనిపించినా కూడా బట్ స్టిల్ ఒక్కొక్కసారి నవ్వు వచ్చినంత వరకు బాగానే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు వచ్చిన అనిల్ రావిపూడి మూవీస్ అన్నిటిలోకి నాకు అసలు ఏవి అంత ఇష్టం ఉండదు. బేసిక్గా అనిల్ రావిపూడి డైరెక్షనే అంత ఎక్కువ నాకు నచ్చదు, సారీ టు సే దిస్, బట్ నాకు ఎప్పుడు అంత ఎక్కదనమాట. ప్రాబబ్లీ వచ్చిన అన్ని మూవీస్లోకి ఇది ఓకే ఇష్ అనుకోవచ్చేమో అని అనుకున్నాను అనమాట. యాజ్ యూజువల్గానే అనిల్ రావిపూడి సినిమాస్లో ఫ్యామిలీ ఆడియన్స్ నవ్వుకుంటే, అంటే ఇంతకుముందు ఆయన F2 మూవీస్ కానీ అవి కనుక మీకు నచ్చితే చాలా బాగా నచ్చవచ్చు. బట్ ఒకవేళ వాటికి అంత మీరు కనెక్ట్ అవ్వలేదు, డిస్కనెక్ట్ అయ్యారు అనుకుంటే కనుక ఇది అంత ఎక్కకపోవచ్చు అనమాట. బ్యాచులర్స్కి లైట్ తీసుకోవచ్చాము, బట్ ఫ్యామిలీస్ బాగానే వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను. నాకైతే వెరీ బిలో యావరేజ్ మూవీ అని అనిపించింది. క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే వెంకటేష్ గారు ఆయన ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్ చేశారు అని అనిపించింది. అండ్ వింటేజ్ వెంకీ ఈస్ బ్యాక్ అన్నట్టు అనిపించింది. స్టార్టింగ్లో కొంచెం మేకప్ అదంతా కొంచెం సీజీ అదంతా ఎక్కువ ఉండేసరికి ఏంటి ఇంత మేకప్ వేశారు అలా అనిపించింది. కానీ బట్ ఓవరాల్గా మూవీ ప్రోగ్రెస్ అయ్యేది కొద్దీ ఈ వింటేజ్ వెంకీ ఈజ్ బ్యాక్ అనిపించింది. అండ్ హీరోయిన్స్ గురించి వస్తే ఇద్దరికి చాలా ఎక్కువ స్కోపే ఉంది. అండ్ వాళ్ళిద్దరు బాగా యాక్ట్ చేశారు. అండ్ ఐశ్వర్య రాజేష్ ఆవిడకి యాప్ట్ అంటే పర్ఫెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్, చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా మీనాక్షి కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకొక చిన్న పిల్లోడు ఉంటాడు మూవీలో, క్యూట్గా బొద్దుగా ర్యాబిట్లో ఉంటాడు, చూడ్డానికి చాలా క్యూట్గా అనిపిస్తాడు. కానీ వాడు నోరు తెరిస్తే బూతు 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 అన్నట్టు ఉంటుంది అనమాట. వాడిని చూస్తేనే నవ్వు వస్తుంది. బేసికల్గా వాడు బాగున్నాడు, వాడి క్యారెక్టర్ బాగా చేశాడు. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ ఉన్నాయి, వినడానికి విడివిడిగా బాగున్నాయి. బట్ అంటే అంత యాప్ట్గా మూవీలో సెట్ అయినట్టు అనిపించలేదు సాంగ్స్. ఒక్క సాంగ్ బాగా నచ్చింది, అది రమణ గోగుల్ గారు పాడిన సాంగ్, అది బాగుంది. మిగిలిన కూడా వినడానికి ఓకే, బట్ మూవీలో అంత బాగా సెట్ అయినట్టు ఏం అనిపించలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ గురించి వస్తే ఫుల్ డిస్కనెక్ట్ అయ్యా నేనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, నాకు అంత నచ్చలేదు. ఫైనల్లీ మా లాంటి వాళ్ళ కోసం మా రేటింగ్ 1.75. ఏదో సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరూ కలుస్తున్నారు, టైంపాస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ మూవీకి వెళ్ళొచ్చు. అలా టైంపాస్ మూవీ చుమ్మా అలా చూడొచ్చు. సరే, వచ్చే గురువారం కొత్త సినిమాతో మళ్ళీ కలుద్దాం. ఇది గురువారం కాదు నాకు తెలుసు, గురువారం మూవీ వస్తే కలుద్దాం. బాయ్ బాయ్.
అంటే టైం పాస్ అనేది చెప్తే బెటర్ ఏమో అనుకున్నా. మళ్ళీ చెప్పనా? ఎందుకంటే సరదాగా సినిమా చూద్దాం అనుకుంటే కదా, ఏదో టైం పాస్ చూద్దాం అనుకుంటే కనుక చూడండి ఈ సినిమా, లేదంటే వద్దు అని చెప్దామని.